నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇన్ఛార్జీల మార్పుపై కొనసాగుతున్న కసరత్తులు. సీఎం క్యాంప్ ఆఫీస్కు ఎమ్మెల్యేల క్యూ. రాజ్యసభ బరిలో దిగొద్దని నిర్ణయించిన టీడీపీ. తగినంత మంది సభ్యులు లేకపోవడమే కారణం. సీఎం రేవంత్ వర్సెస్ కడియం. కేసీఆర్ వాడిన భాషపై అసెంబ్లీలో మాటల యుద్ధం. తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్కు ఛాన్స్. మరోసారి రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం. అన్నదాతలను మళ్లీ చర్చలకు పిలిచిన కేంద్రం. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. మేడిగడ్డ సందర్శన నుంచి డైలాగ్ వార్ ప్రారంభమైంది. శాసనసభ్యులు కడియం శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జోక్యం చేసుకుని సబ్జెక్టు మాత్రమే మాట్లాడాలని చెప్పినప్పటికీ వినిపించుకునే పరిస్థితి నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్ల పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. సభలో మొన్న మాట్లాడుకుంటా సభలో నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం. కళ్యాణ్ శ్రీహరి గారు చాలా సీనియర్ నాయకులు, మేధావి. ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభలో నా గురించి ఏం మాట్లాడతాడు? నీకు మంత్రి వచ్చేది, హోంమంత్రి వచ్చేది లేదు, సచ్చేది లేదా అన్నాడు. అధ్యక్ష, అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నా అంటే, అదే నాకు వస్తుందా రాదా, మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి. అది కళ్యాణ్ శ్రీహరి గారు, అది మీ చేతిలో లేదు, నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు, తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. దయచేసి తమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికేమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి. దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ 1. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు, గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి
మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల, ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల, గతంలో 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు. ఉపసంహరించుకోమనండి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్. అందుకే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువండి. మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిపోయి ఫామ్ హౌస్లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచిన పావును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పావును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది. సచిన పావును చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. మేము పదే పదే అడుగుతా ఉన్నాం. మీరు ఒక్క లెటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఇక్కడ తీర్మానం చేయండి. 48 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మాది. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? ఎందుకు, ఏ రకంగా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దాంట్లో మరి మీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా? మీ వాళ్ళ పేర్లు, మీ మిత్రుల పేర్లు ఏమైనా ఉన్నాయా? దేనికోసం ఊరికే పిల్లలను చూసి, క్రాకులు చూసి వస్తే ఏమొస్తుంది అధ్యక్ష? కడుపులు ఉంటుందా? పిల్లలను చూసేద్దాం, కాళేశ్వరం పోయేద్దాం, నీటిని చూసేద్దాం. గత ప్రభుత్వం కూడా నీళ్ళని చూడతాను ఒకసారి బస్సులు పెట్టిరు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించకపోతే గ్రామ సచివాలయాలు మూతపడతాయని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరులో ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం రెట్టింపు సంక్షేమం ఇస్తామని టీడీపీ నేతలు వస్తారని, వారి మాటలు నమ్మొద్దని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాలకు హంద్రినీవా జలాలు అందేలా చేస్తామని మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ జీవితాల్లో ఎంతో మీ పిల్లల్ని కానీ, మీ భర్తలు కానీ, మీ కుటుంబాలని ఎంతో కష్టపడి ఈరోజు మీ కుటుంబాలు అన్ని కూడా పైకి వచ్చే విధంగా మీరు కష్టపడతా ఉన్నారు. మీకు మంచేది చెడ్డేది, మీకు ఇక్కడ ఉండే మహిళల కన్నా మంచేది చెడ్డేది ఎవరు కూడా మీకన్నా మంచిగా తెలియదు. మంచితనం అంటే ఒకరిని మోసం చేయకుండా చెప్పిన మాట పైన నిలబడే వ్యక్తి మన జగనన్న. మీరు ఒకటే ఆలోచించుకోండి, ఇప్పుడు 4.5 సంవత్సరం జగనన్న పాలన వచ్చింది. అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పాలన ఉండింది. మన పక్కన నియోజకవర్గంలోనే ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఎన్ని ఇల్లులు ఇచ్చినారు పలంనేరులో? ఆయన చెప్పిన హామీలు ఏమైనాయి? 100 ఇల్లులు కూడా పలంనేరులో. సిద్దిపేట జిల్లాలో వైన్ షాప్, పర్మిట్ రూమ్లు, బార్ అండ్ రెస్టారెంట్లను తలపిస్తున్నాయి. అధికారుల అండదండలతో విద్యా సంస్థలు, నివాస సముదాయాల మధ్య యథేచ్ఛగా వైన్ షాపులను బార్లుగా మార్చేశారు. మద్యం షాపుల యజమానుల నిబంధనలు గాలికి వదిలేసినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 93 మద్యం దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పర్మిట్ రూమ్లో మద్యం తాగడానికి గ్లాసులు, వాటర్, ప్యాకింగ్ చేసిన తినుబండారాలు మాత్రమే విక్రయించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని పర్మిట్ రూమ్లలో మటన్, గుడ్లు, చికెన్, చేపలు, బోటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. వెయిటర్లను ఏర్పాటు చేసి బార్లను తలపించేలా వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ. ఒక్కో మద్యం షాపుకు అనుబంధంగా 100 చదరపు మీటర్ల విస్తీర్ణంతో పర్మిట్ రూమ్ని ఏర్పాటు చేయాలి. కానీ చాలా మద్యం షాపులు ఈ నిబంధనలను పాటించడం లేదు. 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేశారు. పర్మిట్ రూమ్లో ఒక్క టేబుల్ మాత్రమే ఉండాలి. కానీ 15 నుంచి 20 టేబుళ్లు వేస్తున్నారు. మరికొన్ని దుకాణాల్లో ఓపెన్ ఎయిర్లో సైతం సిట్టింగ్ ఏర్పాటు చేశారు. వైన్ షాపులో, బార్లలో ఏర్పాటు చేసినట్లు ఆర్డర్ తీసుకునేందుకు వెయిటర్లను సైతం ఏర్పాటు చేశారు. బయట నుంచి తినుబండారాలు తీసుకురావద్దని బోర్డులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇలా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించాలంటే మున్సిపాలిటీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ
వైన్ షాప్ యజమానులు ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. చిన్నకోడూరులో ఇళ్లు, కాలేజీలకు వెళ్లే దారిలో వైన్ షాపులు ఏర్పాటు చేయొద్దని అధికారులకు గ్రామ పంచాయతీ పాలకవర్గం వినతిపత్రాన్ని అందించింది. అయినా మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు అక్కడే వైన్ షాప్ ఏర్పాటు చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలో ప్రధాన రహదారి నుండి 200 మీటర్ల దూరంలో వైన్ షాపులను ఏర్పాటు చేయాలనే నిబంధనను తుంగలో తొక్కారు. హైదరాబాద్ నుండి రామగుండం రాజీవ్ రహదారిపై వైన్ షాప్ ఏర్పాటు చేశారు. మద్యం కొనుగోలు చేసి వస్తున్న వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టి అతను మృతి చెందిన అధికారులు పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకొని మద్యం వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. 2023-25 సంవత్సరానికి గాను మన సిద్దిపేట జిల్లాలో 93 షాపులకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఆగస్టులోనే దీనికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్లో షాప్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ల విషయంలో రూల్ 25 ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎండోమెంట్లో నోటిఫై అయిన టెంపుల్ నుంచి, తర్వాత ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాలలు అయినా వాటి నుంచి 100 మీటర్ల దూరంలో ఉండాలనేది ప్రభుత్వం చెప్తున్న నిబంధన. అదేవిధంగా షాపులు అనేవి నేషనల్ హైవే ఆర్ స్టేట్ హైవే, ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో నుంచి నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ వెళ్తుంటే ఆ షాప్ మాత్రం నేషనల్ హైవే స్టేట్ హైవే నుంచి 220 మీటర్ల దూరంలో ఉండాలనే నిబంధన. ఈరోజు మనము కొన్ని విలేజ్లలో, కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాల్లో చూసుకున్నట్టయితే వైన్స్లు ఆ యొక్క విలేజ్ నడిబొడ్డులో మనం ఈరోజు చూసుకుంటా ఉన్నాము. దీనికి ఆ యువత మొత్తం మత్తు బానిసత్వానికి కారణమవుతూ ఉన్నారు. గ్రామాల్లోని ప్రజలందరూ యొక్క పాలక మండలికి వాళ్ళు వినతి పత్రాలు ఎన్నోసార్లు అందజేస్తూనే ఉన్నారు. ఈ యొక్క వైన్స్లను గ్రామం అవతలో మీరు పెట్టండి, ఇక్కడ పెడితే మా యొక్క కొడుకులు వాళ్ళు మత్తు బానిసలకు తయారవుతూ ఉన్నారు అని చెప్పేసి. కానీ ఈ యొక్క పాలక మండలి మరియు యొక్క ఎక్సైజ్ ఆఫీసర్లు కుమ్మక్కై లంచాలకు ఎగబడి ఆ యొక్క వైన్స్లను ఇప్పటికి కూడా అక్కడనే ఉంచడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, యువతకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఈ యొక్క వైన్స్లను, గ్రామాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వైన్స్లను గ్రామ పొలిమే రౌతులో మీరు ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మనము కొన్ని విలేజ్లలో, కొన్ని గ్రామాలలో, కొన్ని ఈరోజు గత ప్రభుత్వంలో తెలంగాణలో గల్లీకి బడి ఉండాల్సింది పోయి బారున్నది. గల్లీకి ఒక బడిలో ఉన్న విద్యార్థులు చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు, యువకులు ఈరోజు బార్ షాపులలో, వైన్ షాపులలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాలు. ఆ తప్పిదాల కారణంగా ఈరోజు గల్లీకో వైన్ షాప్ ఏర్పడి స్కూళ్ళ ముంగట, దేవాలయాల ముంగట విద్యార్థులకు కానీ భక్తులకు కానీ ఆ విపరీతమైన ఇబ్బంది కదులుతున్నటువంటి సందర్భంలో మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ముందే టెండర్లు పిలిపించుకొని ఎక్కువ సంఖ్యలో వైన్ షాపులను ఓపెన్ చేయించి గత రాష్ట్ర ప్రభుత్వము ఎక్కువ టెండర్లను పిలిపించుకొని ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చి ఈరోజు విద్యార్థులకి, యువకులకి, భక్తులకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుని కనీసం ఈ ప్రభుత్వం అయినా దాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చి అనేక రకాలుగా ఇలా విద్యా సంస్థలు కావచ్చు, గుడులు కావచ్చు, బడులు కావచ్చు, ఏవైనా ఈ ప్రదేశాలలో దూరంగా ఉండాల్సిన మద్యం దుకాణాలు ఇలా వాటి పక్కనే ఉండడం, లేదంటే వాటికి ఎదురుగా ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ఇలా కాలేజీకి రాలేనటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలు ఉన్నారు. అలాగే చిన్న పిల్లలు కూడా ఇలా బడులలోకి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ చూసుకున్నా ఇలా బహిరంగ ప్రదేశాలలో బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చి అనేక రకాలుగా ఇలా విద్యా సంస్థలు కావచ్చు, గుడులు కావచ్చు, బడులు కావచ్చు, ఏ